ఈ వీడియోలో మనం సయ్యారా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టే ఈ సినిమా అయితే బాలీవుడ్లో నిజంగా కలెక్షన్స్ విషయంలో విధ్వంసం క్రియేట్ చేయడం జరుగుతుంది. 4 రోజుల్లో ఈ సినిమా తన బడ్జెట్కు మించి రెండింతల కంటే మించి ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది. నాకు తెలిసి బాలీవుడ్ చరిత్రలోనే మనం ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. మరి ఏ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుని అంతకంటే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ మూవీ కలెక్షన్స్ కోసం అలాగే మూవీకి సంబంధించిన మన అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా ముందుగా మనం ఒకసారి కలెక్షన్ల గురించి మాట్లాడుకునే ముందుగా సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మోహిత్ సూరి గారు. సో మోహిత్ సూరి ఇంతకుముందు ఆషికి 2 సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా ఆల్బమ్స్ కానివ్వండి, ఆ సినిమాకి కానివ్వండి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. సేమ్ ప్యాటర్న్లో ఈ సినిమా కూడా రావడం జరిగింది. ఈ సినిమా కూడా ఆల్బమ్స్లో మంచి టాక్ రావడం జరిగింది. సినిమాకు కూడా సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అండ్ సినిమాని మీరు చూస్తుంటే కొద్దిగా ఆషికి 2 సినిమాని చూస్తున్నామా అన్నట్టు తిరిగి మనకు అనిపించడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో ఎవరైతే యాక్టర్స్ నటించడం జరిగిందో అహన్ పాండే, అనిత్ పడ్డా వీళ్ళిద్దరు కూడా ఫ్రెషర్స్ అనమాట. డెబ్యూ మూవీతో వీళ్ళు నటించడం జరుగుతుంది. కానీ డెబ్యూ మూవీతోనే మనడు బాలీవుడ్ చరిత్రలో మొదటి సినిమాతోనే 100 కోట్లు కొట్టిన ఒక హీరోగా అయితే తన పేరును బాలీవుడ్ చిరకాలం గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. మొదటి సినిమాతోనే 100 కోట్లకు 3 రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. 4 రోజుల్లో తన బడ్జెట్ను మించి ఎక్కువగా వసూలు చేసి 4 రోజుల్లోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ట్యాగ్ని సొంతం చేసుకోవడం జరిగింది. లాంగ్ రన్లో ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ట్యాగ్ని అయితే సొంతం చేసుకోబోతుంది. ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఒకసారి లేట్ చేయకుండా ముందుగా మనం కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నాం. అంతకంటే ముందు సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా 40 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఇంకో 20 కోట్లను వసూలు చేస్తే తన బడ్జెట్ తను రికవరీ చేసుకుంటుంది కదా. అయితే సినిమా ఎంత వసూలు చేసింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 22 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. మొదటి 2 రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 48 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే డే 3 అంటే నిన్న సండే హాలిడే కాబట్టి ఈ సినిమా ప్రెడిక్షన్ రిపోర్ట్ మనము 27 కోట్ల వరకు వసూలు చేస్తుంది అనుకున్నాం కదా. కాకపోతే ఈ సినిమా దాదాపు 36 కోట్ల 83 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మండే వర్కింగ్ డే, టికెట్ రేట్ తగ్గడం జరుగుతుంది. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతారు కాబట్టి ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 15 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ ఏవైతే బాలీవుడ్లో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం జరిగిందో హౌస్ఫుల్ కానివ్వండి, లేకపోతే సితారే జమీన్ కానివ్వండి, వాటికంటే ఎక్కువ కలెక్షన్స్ 4వ రోజు ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. అంటే 4వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 15 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 100 కోట్ల 58 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపు 119 కోట్ల 63 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి 4 రోజుల్లో దాదాపు 13 కోట్ల 78 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మోహిత్ సూరి డైరెక్షన్లో అహన్ పాండే, అనిత్ పడ్డా ఇద్దరు ఫ్రెషర్స్ డెబ్యూ మూవీతోనే దాదాపుగా 4 రోజుల్లో 133 కోట్ల 42 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా 4 రోజుల్లోనే బ్లాక్ బస్టర్ ట్యాగ్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు. కానీ ప్రీ బిజినెస్ ద్వారా సినిమా 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 20 కోట్ల రూపాయలు వసూలు చేస్తే తన బడ్జెట్ని వసూలు చేసుకున్నట్టే. కానీ 4 రోజుల్లోనే సినిమా కలెక్షన్స్ రూపంలో 133 కోట్లను వసూలు చేస్తుందంటే తన బడ్జెట్కు మించి రెండింతలకు మించి ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. సో బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక డెబ్యూ మూవీతో ఒక హీరో 100 కోట్లను కొట్టడం జరిగిందంటే ఇది బాలీవుడ్ చరిత్రలోనే ఒక రికార్డ్ అయిపోతుంది. మనోడి పేరు బాలీవుడ్ ఏదైనా పుస్తకం ఉంటే ఆ పుస్తకంలో రాసుకోవాలన్నమాట. మొదటి సినిమాతోనే 100 కోట్లు కొట్టిన హీరో ఎవరంటే అహన్ పాండే. అలాగే ఈ సినిమాని చూస్తుంటే ఇంకో 10 రోజులు ఎలాంటి సినిమాలు బాలీవుడ్లో లేవు కాబట్టి ఈ సినిమా ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఈ సినిమా 400 కోట్లలోకి అయితే ఈజీగా చేయడం జరుగుతుంది. కానీ కింద మీద పడి 500 కోట్లలోకి చేరింది అనుకోండి, బాలీవుడ్ హిస్టరీలోనే మనోడి పేరు సువర్ణాక్షరాలతో రాసుకోవాలి. ఎందుకంటే మొదటి సినిమాతోనే 100 కోట్లు కొట్టిన హీరోగా కాకుండా మొదటి సినిమాలతోనే ఒకవేళ 500 కోట్లు కొట్టాడు అనుకోండి, నిజంగా బాలీవుడ్ మొత్తం మనోడికి సలాం చేయాల్సిందే. మోహిత్ సూరి మ్యాజిక్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ అయితే 100% వర్క్ అవడం జరిగింది. కానీ క్రెడిట్ పూర్తిగా ఇవ్వాల్సిందే ఖచ్చితంగా డైరెక్టర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి. సో క్రెడిట్ ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలి. మూవీస్ తీస్తే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సయ్యారా మూవీ. సో అలాంటి మూవీస్ మన తెలుగులో కూడా ఈ మధ్య పూర్తిగా కమర్షియల్ అయిపోయారు కాబట్టి కమర్షియల్ కాకుండా ఎవరైతే మిడిల్ రేంజ్ హీరోలు ఉన్నారో వాళ్ళు ఇలాంటి మూవీస్ ట్రై చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఏదైనా ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.